హాయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావున్నారని అనుకుంటున్నా. అండ్ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నవరాత్రి స్పెషల్ బ్యాంగిల్స్ అనమాట. నేనైతే ఫ్యాన్సీ షాప్‌లో షూట్ చేశాను ఆ వీడియో వచ్చేసి. అయితే నేను ఆ బ్యాంగిల్స్‌ని ఇన్స్పిరేషన్‌గా తీసేసుకొని మా ఏరియాలో వచ్చేసి అమ్మవారినైతే నిలబెట్టారు. అయితే ఇంకా అమ్మవారి కోసమైతే ఆహ్, 9 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్‌నైతే తయారు చేద్దామని అనుకున్నాను. వాటి కోసం వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే 9 కలర్స్ అయితే తీసుకొనొచ్చాననమాట ఫ్యాన్సీ షాప్‌లో. ఇవైతే ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్. నేను ఒక్కొక్క కలర్ అయితే హాఫ్ హాఫ్ డజన్ తీసుకొనొచ్చాను. అండ్ గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 డజన్స్ తీసుకున్నాననమాట. బట్ నాకైతే 20 బ్యాంగిల్స్ సరిపోయాయి. అటు 10, ఇటు 10. ఇదొచ్చేసి లేస్ అనమాట. అమ్మవారి హ్యాండ్‌కి కట్టడానికి. ఇవొచ్చేసి ఇంకా స్టోన్స్ అనమాట. ఈ స్టోన్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికైతే నాకు లిటరల్లీ 1 అవర్ పట్టింది ఫ్యాన్సీ షాప్‌లో. ఇప్పుడు నేనేసుకున్న ఈ గ్రీన్ బ్యాంగిల్ కూడా నేనే ప్రిపేర్ చేశాను. ఇదొచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట. ఇక్కడ చూపిస్తుందొచ్చేసి ఇంకా ఆరెంజ్ కలర్‌నైతే ఫస్ట్ స్టార్ట్ చేశాను. నేను ఒకవైపు ఈ కలర్స్ అన్నీ ఓపెన్ చేస్తుంటే ఇంక పక్క నుంచి అయితే మా పాప అన్ని కలర్స్ అన్నీ ఓపెన్ చేసేసి అన్ని కలర్స్ కలిపిందండి. నేనైతే B7000 గ్లూనైతే యూజ్ చేశాను. గ్లాస్ బ్యాంగిల్స్ మీదైతే స్టోన్స్ అతికించడం అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. చాలా టైం పడుతుంది. టైం టేకింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆరడానికి కూడా కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా నేను ఫైనల్లీ వచ్చేసి ఇదిగోండి ఇలా అయితే తయారు చేశాను. ఆరెంజ్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి స్కై బ్లూ అనమాట. అన్నీ ఒకే రకమైన స్టోన్స్ అయితే నాకు దొరకలేదండి. అసలు ఈ కలర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి నేనైతే చాలా ఫ్యాన్సీ షాప్ చూశాను. అలాగే సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది కలర్స్‌ని అయితే. ఇక్కడొచ్చేసి 2 కలర్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడొచ్చేసి ఇంకా పింక్ చేస్తున్నాననమాట. కానీ ఫైనల్ అవుట్‌పుట్ అయితే చాలా బావుంది. మీరే చూస్తారు. అండ్ ఇక్కడొచ్చేసి గ్రీన్ అనమాట. ఈ దేవీ నవరాత్రుల్లో అయితే అసలు అమ్మవారికి బ్యాంగిల్స్‌తో భలే డెకరేషన్ చేస్తారు గదా! అసలెంత బాగా అనిపిస్తుందో నాకైతే. విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని గూడా దీపావళి అయిపోయిన తర్వాత యమ విదియ రోజు అనుకుంటా బ్యాంగిల్స్‌తో డెకరేషన్ చేస్తారు. భలే ఉంటుంది. అయితే 2 డేస్ పట్టింది. అంటే నేను మొత్తం బ్యాంగిల్స్ మీదనే కూర్చోను కదా! ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి. నా వర్క్ ఉంటుంది. ఇదంతా మేనేజ్ చేసుకుంటూ బ్యాంగిల్స్‌ని గూడా చేయడం వల్ల నాకైతే 2 డేస్ పట్టింది. అండ్ మధ్య మధ్యలో వచ్చేసి వైట్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్‌ని అరేంజ్ చేశాననమాట. అవైతే ఇలా చేస్తున్నాను. ఇక్కడైతే ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను చూడండి. ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తేనే స్టోన్స్ అయితే మంచిగా అతుక్కున్నాయి. B7000 యూజ్ చేస్తే అయితే బ్యాంగిల్ నుంచి స్టోన్స్ అన్ని సెపరేట్ అయిపోయి వచ్చాయి. ఇంకా మొత్తం బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ అయితే మా దేవుని రూమ్ లో అమ్మవారి దగ్గర ఇలా పెట్టేసి ఇంకా పూజ చేశానన్నమాట. నేనైతే చాలా బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యాను. అమ్మవారి ఆజ్ఞ వల్లనే నేను ఇలా చేయగలిగానేమో అనిపించింది. మొత్తం 3 డజన్స్ అనమాట. ఈ లేస్ వచ్చేసి ఇంకా అమ్మవారికి కట్టాలి కదా చేతికి, అందుకోసమని యూజ్ చేశాను అనమాట. ఇంకా అమ్మవారికి ఈ బ్యాంగిల్ సమర్పించడానికి వెళ్లే ముందు అయితే నేను ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. అరేంజ్ చేసుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాను. నేను అలాగే మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళామన్నమాట. మేము డైలీ వెళ్తున్నాము అమ్మవారిని నిలబెట్టిన దగ్గర నుంచి. ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇవ్వడానికి వెళ్తున్నా కదా అనేసి మంగళహారతి కూడా తీసుకొని వెళ్ళాను అమ్మవారి దగ్గరికి అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మా ఫ్రెండ్స్‌కి కూడా బాగా నచ్చాయి. మా ఫ్రెండ్స్‌కి చూపిస్తే చాలా బాగున్నాయని నాకైతే మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఆ రోజు వచ్చేసి అమ్మవారికైతే బ్యాంగిల్స్ పెట్టలేదు. నెక్స్ట్ డే పెడతామని అన్నారు. ఇంకా నేను నెక్స్ట్ డే వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాననమాట. ఇంకా చూడాలి ఎప్పుడు పెడతారో. పెట్టిన తర్వాత అయితే మళ్ళీ వీడియో అయితే మీ అందరి కోసం షేర్ చేస్తాను. అమ్మవారికి కట్టిన తర్వాత బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి అనేది. కానీ చాలా షైనింగ్‌గా ఉన్నాయి స్టోన్స్ అతికించడం వల్ల. అమ్మవారికి బ్యాంగిల్స్ తయారు చేయడం అయితే నిజంగా నేను అదృష్టంలాగా భావిస్తున్నాను. నేను తయారు చేసిన గాజులు అమ్మవారికి తొడిగిన తర్వాత ఇంకా చాలా కళగా ఉంటుందనుకుంటా. మా అమ్మవారి విగ్రహం అయితే నేను రోజు ఆల్రెడీ షార్ట్స్‌లో అయితే షేర్ చేస్తున్నా కదా! అసలు ఎంత కళగా ఉన్నారో అమ్మవారైతే. ఇంకా నేను తయారు చేసిన ఈ స్టోన్స్ బ్యాంగిల్స్ వేస్తే అయితే అమ్మవారికి ఇంకా కళగా ఉంటుందనుకుంటా. చేతులు కూడా మెరిసిపోతాయనుకుంటా. చూడాలి ఇంకా అమ్మవారికి అయితే ఎప్పుడు వేస్తారో. మేమైతే చెప్తూనే ఉన్నాము వేయండి అని. వేసిన తర్వాత అయితే వీడియో తీసి కంపల్సరీగా మీకు కూడా షేర్ చేస్తాను. ఇలా అయితే అమ్మవారి దగ్గర చిన్న అమ్మవారి దగ్గర అయితే ఇలా అయితే ప్లేస్ చేశాను. పిల్లలు చూడండి ఎంత మంచిగా భజనలు చేస్తున్నారో అసలు భలే అనిపించింది నాకైతే. ఇంకా అమ్మవారికి వచ్చేసి ఇక్కడైతే హారతి ఇస్తున్నారనమాట. నేను బ్యాంగిల్స్ అమ్మవారికి ఇచ్చిన రోజైతే ఆ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం అనమాట. అసలు డైలీ అలంకారాలు అయితే ఎంత బాగా చేస్తున్నారో అండి.
లిటరల్లీ అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. డైలీ అమ్మవారిని చూస్తుంటే అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అసలు ఎంత అందంగా కనిపిస్తున్నారో అమ్మవారైతే. ఇదిగోండి నేనైతే బ్యాంగిల్స్‌ని ఇక్కడ పెట్టాననమాట. బ్యాంగిల్స్‌కి కూడా మంచిగా పూలు పెట్టేసి పూజ చేశారు పంతులు గారు వచ్చిన తర్వాత. ఇంకా లేస్ కూడా పెట్టాను. అమ్మవారిని అలంకరించేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది బ్యాంగిల్స్ కట్టడానికి అనేసి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అసలు అమ్మవారికి నేను తయారు చేసిన బ్యాంగిల్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి. ఇలా గ్లాస్ బ్యాంగిల్స్‌కి స్టోన్స్ అతికించుకోవాలి అనంటే ఫ్యాబ్రిక్ గ్లూనే యూజ్ చేయండి. స్టోన్స్ అయితే మంచిగా అతుక్కుంటున్నాయి. ఇంతకీ నేను తయారు చేసిన బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.